వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. మరి ఇది ఆల్మోస్ట్ థియేటర్ల దగ్గర దాని రన్ ని పూర్తి చేసుకుందని చెప్పాలి. చాలా నామినల్ గా లక్షల్లో మాత్రమే ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి అని చెప్పాలి. అంటే మనం చూసాం 11 రోజుల వరకు ఎలాగో గ్రాస్ పరంగా చూసుకుంటే ₹1 కోటి వరకు రోజుకి తగ్గకుండా, అంటే మొదటి వారాంతం తీసేస్తే అక్కడి నుంచి కూడా ఈ సినిమా సింగిల్ డిజిట్ లోకి పడిపోవటం గ్రాస్ పరంగా. తర్వాత ఈ రెండో వారంలో చూసుకున్నప్పుడు ₹1 కోటి పైనే గ్రాస్ కలెక్షన్ ఉండటం మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. సోమవారం వచ్చేటప్పటికి, అంటే నిన్న 12వ రోజు ఈ సినిమా కలెక్షన్లు 1 కోటి నుంచి లక్షల్లోకి పడిపోవటం కనిపిస్తోంది. ఆక్యుపెన్సీ రేటు కూడా దాదాపు చాలా డ్రాస్టిక్ గా పడిపోయింది. అందుకనే దాదాపుగా ఈ సినిమా రన్ అనేది ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒక పెద్ద స్టార్ సినిమా 100 కోట్లు కూడా గ్రాస్ అనేది కలెక్ట్ చేయకపోవటం అనేది ఈ సంవత్సరానికి సంబంధించి అయితే ఇదే అనుకోవాలి. అలా ఒక బ్యాడ్ రిమార్క్ ని ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మూటగట్టుకుందని చెప్పాలి. హరీష్ శంకర్ కల్ట్ కెప్టెన్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఆయన ఇలాంటి సినిమాని 100 కోట్ల గ్రాసును కూడా అందించలేని ఒక సినిమాని రూపొందించడం మాత్రం ఆయనకి అపఖ్యాతి తీసుకొచ్చి పెట్టింది. ఆయన కల్ట్ కెప్టెన్ అని పెట్టుకోవటంపై అనేకమైనటువంటి మీమ్స్ వస్తూ ఉన్నాయి. విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. సో ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటి వరకు అది సాధించినటువంటి కలెక్షన్స్ అవి చూస్తే ఎంతవరకు రికవర్ సాధించింది? దాని ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం, వివిధ ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఫిగర్ ఇది. సో ఇప్పటి వరకు 12 రోజుల వరకు చూసుకుంటే అప్రాక్సిమేట్లీగా 95 crore గ్రాస్ ని ఈ సినిమా సాధించింది. సో 100 కోట్లు అంటే ఇంకా 5 కోట్లు, ఇంకొక 5 కోట్లు థియేట్రికల్ గా రావటం అనేది అసాధ్యం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు తేల్చేశారు. ఇక వరల్డ్ వైడ్ గా షేర్ పరంగా చూసుకున్నప్పుడు గ్రాస్ అయితే 95 crores, షేర్ చూసుకున్నప్పుడు 55 కోట్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అంచనా అది. సో 55 కోట్లు అంటే దీని ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చి 132 కోట్లుగా లెక్క కట్టారు. దాని ప్రకారం చూసుకున్నప్పుడు దాంట్లో ఇప్పటి వరకు వచ్చిన షేర్ వాల్యూ గనక లెక్క కడితే 41.66% మాత్రమే రికవర్ అయింది. అంటే సగం పైగా, ఆల్మోస్ట్ 60% లాసుల్ని ఈ సినిమా మూట కట్టుకుందని చెప్పాలి. 77 కోట్ల రూపాయల లోటు ఉంది అని చెప్పాలి. సో ఇది చాలా పెద్ద డిజాస్టర్ కింద లెక్క. ఒక పెద్ద సినిమాకి, పవన్ కళ్యాణ్ సినిమాకి ఇది అనూహ్యమైనటువంటి ఒక దెబ్బ అని చెప్పాలి. ఆయన కెరీర్లో హరిహర వీర మల్లు చాలా పెద్ద దెబ్బ అని చెప్పేసి అప్పుడు అనుకుంటే, దానికంటే కూడా తక్కువగా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం అనేది ఎవరికి, అభిమానులకి మింగుడు పడనటువంటి విషయంగా చెప్పుకోవాలి. సో అంటే ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా భగత్ సింగ్ అనేటువంటి క్యారెక్టర్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేకపోయారు అనేటువంటి మాట కూడా వినిపించింది. ఎక్కువ కష్టపడకుండా ఈ సినిమా చేయటం వల్ల ఏదైనా సరే ఫలితం రావాలంటే బాగా కష్టపడాలి. అలా కష్టపడకపోవటం వల్లే ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని సినిమా వర్గాల వాళ్ళు, అలాగే బిజినెస్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో యాక్చువల్గా చూస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ గబ్బర్ సింగ్ తోటి వాళ్ళ మొట్టమొదటి కొలాబరేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అప్పటి వరకు చేసినటువంటి సినిమాలన్నింటికంటే కూడా గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచి వాళ్ళ కొలాబరేషన్కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టినట్లయింది. ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్కి వీరాభిమానిని, ఒక అభిమానిగా గబ్బర్ సింగ్ అనేటువంటి సినిమాని తీశాను. ఒక అభిమాని తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని సినిమా విడుదలకు ముందు చెప్పాడు. సో ఆయన అతిశయోక్తులు చెప్తున్నారు అని అనుకున్నప్పటికీ కూడా సినిమా విడుదలైన తర్వాత ఆయన చెప్పింది నిజమవటంతో అందరూ కూడా హరీష్ శంకర్ని విపరీతంగా పొగిడేశారు. సో ఆయన కెరీర్లో అంతకుముందు 1-2 హిట్లు ఉన్నాయి. మిరపకాయ అనేది రవితేజకి అప్పుడు మంచి పెద్ద హిట్టే లభించింది. సో కానీ హరీష్ శంకర్ కెరీర్ డిఫైనింగ్ మూవీ అంటే మాత్రం గబ్బర్ సింగ్ అని చెప్పాలి. ఆ తర్వాత తను దువ్వాడ జగన్నాథం లాంటి సినిమా చేశాడు.
వరుణ్ తేజ్‌కి 'గద్దలకొండ గణేష్' అనేటువంటి సినిమా ఇచ్చాడు. సో, అవి కూడా కమర్షియల్‌గా బాగానే వర్కౌట్ అయినాయి. అంటే హ్యూ హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ కాకపోవచ్చు కానీ, బట్ కమర్షియల్‌గా వైబుల్ అయినటువంటి సినిమాలని చెప్పుకోవాలి. ఈ సినిమాకు ముందు అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందు తను రూపొందించినటువంటి 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా. సో, అప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడే 'హరీష్ శంకర్' ఏంటి, అతనిలో ఉన్నటువంటి క్రియేటివ్ డైరెక్టర్ ఏమైపోయాడు అని చెప్పేసి చాలామంది భావించారు. ఎందుకంటే అది ఆల్రెడీ ఇంకొక భాషలో ప్రూవ్డ్ సబ్జెక్ట్ అది. సో, హిట్ అయినటువంటి సినిమా 'రైడ్' అనేది అజయ్ దేవగన్ కెరీర్‌లో ఒక డిఫరెంట్ ఫిల్మ్‌గా, కమర్షియల్‌గా పెద్ద హిట్ అయినటువంటి సినిమాగా నిలిచింది. సో, అలాంటి సినిమాను కూడా రీమేక్ చేసి తెలుగులో హిట్ చేయించలేకపోయాడు. 'దబాంగ్' లాంటి సినిమాని 'గబ్బర్ సింగ్‌గా' రీమేక్ చేసి దానికి మించినటువంటి హిట్ కొట్టినటువంటి 'హరీష్ శంకర్' మరి 'రైడ్' విషయానికొచ్చేటప్పటికి తెలుగులో సరైన రీతిలో దాన్ని తీయలేకపోయాడనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. సో, ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆ సినిమా తర్వాత వచ్చినటువంటి 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా అంతకు మించినటువంటి డిజాస్టర్ కావటం అనేది చాలామందికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. మరి అందు గురించే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఆయన నెక్స్ట్ ఏం చేస్తారో అనేటువంటి ఆసక్తి ఇప్పుడు అందరిలో కూడా వ్యక్తమవుతూ ఉంది. సో, ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన నుంచి వచ్చేటువంటి సినిమా దాని మీద పెట్టుబడి పెట్టేటువంటి ఎవరికి కూడా నష్టాలు తీసుకురాని విధంగా ఉండాలి. సో, ఇప్పుడు థియేట్రికల్‌గా ఇది లాస్ వెంచర్. మరి ఓటీటీ పరంగా ఎలా ఉంటుంది, ఏంటి అనేది గూడా చూడాల్సి ఉంది. అతి త్వరలో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అప్డేట్స్ గూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో, ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్‌ని పడేసినటువంటి సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది మాత్రం నిర్వివాదం. అందులో ఎలాంటి సందేహం లేదు. అందు గురించి ఆయన నెక్స్ట్ మూవీకి ఆచితూచి వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. 'సురేందర్ రెడ్డి' సినిమాని అనౌన్స్ చేసి కూడా ప్రస్తుతానికి దాన్ని హోల్డ్‌లో పెట్టారు. సో, అది పూర్తి స్థాయిలో ఆ స్క్రిప్ట్ నచ్చిన తర్వాతనే దాన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా మనకు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. బట్ నెక్స్ట్ మూవీ అయితే 'సురేందర్ రెడ్డితో' ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుందనేదే ఇప్పుడు మనకి తెలియాల్సినటువంటి విషయం. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. సో, అతి త్వరలోనే తన తదుపరి సినిమా అది 'సురేందర్ రెడ్డి' సినిమా అవుతుందా? లేకపోతే మరొక సినిమా అవుతుందా? ఏమిటి అనేటువంటి వివరాలని నేను మళ్ళీ మీకు అతి త్వరలో అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.